ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనము సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో మధ్యలో రోడ్డు వైపు తార్ రోడ్ వేస్తున్నారని చెప్పాం కదా. ప్రెసెంట్ ఫేజ్ 1 వైపు కూడా తార్ రోడ్ వేయడం స్టార్ట్ చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 3 వైపులుగా ఉంటుంది. అంటే 11 మీటర్లు 11 మీటర్లు 11 మీటర్లు మొత్తం 3 పక్కలు అయితే ఉంటుంది. 33 మీటర్ల పొడవైన రోడ్ అనమాట. మొత్తం 9 లైన్స్ తో ఉండిద్ది. దాంట్లో ఒక పక్క ఒక 3.75 మీటర్స్ వరకు రోడ్ అంతా నీట్ గా కట్ చేసిన తర్వాత డీప్ ఎగ్జావేషన్ చేసుకుని దానిపైన గ్రావెల్ తో హైట్ పెంచుకొని కంకర్ చిప్స్ వేసి ప్రెసెంట్ తారేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇటువైపు రోడ్డు అయిన తర్వాత అటువైపు కూడా వర్క్స్ అయితే చేస్తారు. మొత్తం 3.75 మీటర్స్ వరకు రోడ్డును అయితే కట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం ఫేజ్ 1 అయితే వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు కంప్లీట్ అయింది. మధ్యలో డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో రోడ్డు కొంతవరకు అయితే డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన రోడ్డు వరకు కట్ చేసి ప్రెసెంట్ తార్ రోడ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 కి సంబంధించిన తార్ రోడ్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా ఇప్పుడు తార్ రోడ్డు ఎంతవరకు వేస్తున్నారో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న జంక్షన్ వచ్చేసి E3N4 రోడ్ జంక్షన్ అంటారు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ప్రెసెంట్ ఫేజ్ 1లో పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు, ఇంకా వాటర్ సప్లైకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే రోడ్డుని ప్రెసెంట్ ఏంటంటే గతంలోనే రోడ్డు కంప్లీట్ అయిపోయింది. ఆ రోడ్డు ఈ డ్రైన్ కి సంబంధించిన పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడంతో ప్రెసెంట్ డ్రైనేజ్ కి సంబంధించిన పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రోడ్డు ఈ 3.75 మీటర్స్ వరకు కట్ చేసి ఇక్కడ మొత్తం తార్ రోడ్డు అయితే వేస్తున్నారు. ముందుగా రోడ్డుని కట్ చేసిన తర్వాత ఎక్స్కావేషన్ చేసుకున్నారు. దాని తర్వాత గ్రావెల్ తో ఈ రోడ్డు హైట్ అయితే ఈ ప్రెసెంట్ ఉన్న రోడ్ లెవెల్ వరకు తీసుకొచ్చిన తర్వాత దానిపైన కంకర్ చిప్స్ వేసి ప్రెసెంట్ ఇప్పుడు తార్ రోడ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఈ తార్ రోడ్ వేసే పనులు వచ్చేసి N4 దగ్గర నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ లోని మధ్యలో 600 మీటర్స్ వరకు అయితే జరుగుతున్నాయి. ఇది అయిన తర్వాత ఇంకా రైట్ సైడ్ వైపు కూడా సేమ్ ఇలాగే 3.75 మీటర్స్ వరకు కట్ చేసి ఇలా రోడ్డు అయితే వేస్తారు. ఈ రోడ్లు కూడా మీరు చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డు గతంలో వేసిన రోడ్డు ప్రెసెంట్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అందుకని ఏంటంటే సైడ్ వైపు ఇన్కంప్లీట్ గా ఉన్న డ్రైనేజ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ మొత్తం రోడ్డుకు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ మంచి క్వాలిటీగా అయితే వేస్తున్నారు. ముందుగా ఏంటంటే స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ చేస్తున్నారు. దాని తర్వాత పవర్ సప్లైకి సంబంధించిన పనులు కానీ, ఐసీటీకి సంబంధించిన పనులు, ఇంకా వాటర్ సప్లైకి సంబంధించిన పనులు, సెవేజ్కి సంబంధించిన పనులు, ఇంకా రీయూజ్ వాటర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ వైపు పవర్ లైన్స్ ఇంకా స్టోమ్ వాటర్కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవడంతో ఇక్కడ తార్ రోడ్డు అయితే వేస్తున్నారు. ఇంతకుముందు ఇటువైపు డివైడర్ ఉండేది, ఆ డివైడర్ మొత్తం తొలగిచ్చేశారు. ప్రెసెంట్ కొత్తగా డివైడర్ వేసుకొని ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి చాలా కీలకమైన రోడ్డు అనమాట. విజయవాడ నుండి కనెక్ట్ అవ్వడానికి ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది. ప్రెసెంట్ ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పైనే ఒక కెనాల్ పైన, బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ, ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ కనెక్టివిటీ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఫేజ్ 3లో ఏంటంటే ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకు రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తున్నారు. ఆ ఎలివేటెడ్ కారిడార్ తర్వాత అక్కడ కనకదుర్గమ్మ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించి అక్కడ హైవేతో కనెక్టివిటీ అయితే ఇస్తారు. అప్పుడు కనెక్టివిటీ ఇవ్వగానే ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అలాగే కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. అన్ని రోడ్లకి ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది. ఇది చాలా కీలకమైన రోడ్డు అనమాట. అందుకనే ఈ రోడ్డుకు సంబంధించిన పనులు స్పీడప్ చేశారు. ఫేజ్ 2లో ఏంటంటే మధ్యలో ఉన్న BRT రోడ్ని రెడీ చేయడానికి వర్క్స్ స్పీడప్ చేశారు. అలాగే ఫేజ్ 1లో ప్రెసెంట్ జరుగుతున్న పనులు కూడా ఏంటంటే డ్రైన్ కి సంబంధించిన పనులు, అలాగే పవర్ లైన్స్ అన్ని పనులు అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకో పక్క రోడ్డు 3.75 మీటర్స్ వరకు కట్ చేసి కొత్తగా రోడ్డు అయితే వేస్తున్నారు. అది 2 పక్కలు వేస్తారు. ప్రెసెంట్ ఇటు పక్క వేస్తున్నారు చూసారా. అలాగే సేమ్ అటుపక్క కూడా 3.75 మీటర్స్ వరకు కట్ చేసి వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు పూర్తి స్థాయిలో ఈ రోడ్డునైతే కంప్లీట్ చేస్తారు.
అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1లో పెండింగ్‌లో ఉన్న వర్క్స్ వచ్చేసి పవర్ లైన్స్ గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, వాటర్ సప్లై నెట్వర్క్ గాని ఈ అన్ని అండర్ గ్రౌండ్ చేయాల్సిన పనులు అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రాయపూడి దగ్గర చర్చ్ దగ్గర చిన్న బిట్ వరకు రోడ్ నిర్మాణ పనులైతే చేయాల్సింది. అది కూడా పెండింగ్‌లో ఉంది. ప్రెజెంట్ ఏంటంటే రోడ్డుని సైడ్ వైపు కట్ చేసి ఈ తార్ రోడ్ ఏసే పనులైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇటు స్టార్టింగ్ అన్నమాట. ఇది కంటిన్యూయస్‌గా వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు కంప్లీట్ చేయాల్సింది. ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. అలాగే ఫేజ్ 2 ఏదైతే ఉందో ఫేజ్ 2 మధ్యలో రోడ్డు బీఆర్టీ రోడ్‌ని దాదాపు 1 కిలోమీటర్ వరకైతే మధ్యలో తార్ రోడ్ వేయడం కూడా కంప్లీట్ అయింది. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. లెఫ్ట్ సైడ్ కనిపించేదే వెంకటపాలెం విలేజ్ అన్నమాట. అలాగే మనం ఈ N4, E3 రోడ్ జంక్షన్ దాటి వెనక్కైతే వస్తున్నాము. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుండే ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. మీరు మధ్యలో రోడ్డంతా చూడండి బీఆర్టీ రోడ్డు. ఇది మొత్తం 3 రోడ్లు ఉన్నాయి చూసారా? ఒక్కొక్క రోడ్డు 11 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు అంటే 11 మీటర్స్ రోడ్‌ని పూర్తి స్థాయిలో రెడీ చేసేస్తున్నారు. మొత్తం తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు మీరు చూడొచ్చు ఇటు. దాదాపు 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ చేశారు. ఈ ఫేజ్ 2 మొత్తం 3.92 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.